మీరు ఏ కొలతతో కొలుతుదరో ఆ కొలతతోనే మీకును మరలా కొలవబడును. ఇప్పుడు దేవుణ్ణి ఏ కొలత కొలుతున్నామా, దేవుణ్ణి ఏ విధంగా ప్రేమిస్తున్నాం? మీరు ఎదుటి వాళ్ళని ఎలాగైతే క్షమిస్తారో, మీరు తప్పు చేస్తారు, నేను తప్పు చేస్తాను, మనల్ని కూడా దేవుడు క్షమించాలంటే మన ఎదుటి వాళ్ళని కూడా ఏం చేయలే. ఏమంటే ఏమీ లేదని దేవుడు ఏంటంటే కనిపించలేని దేవుని ప్రేమిస్తా అని చెప్పి కనిపించే సహోదరుని ప్రేమించకపోతే ఎందుకండి వేస్ట్ అండి. ఆపదలో ఉంటారండి సహోదరి కానీ నువ్వు వాళ్ళని ఏం చేయలేవు. నీ దగ్గర డబ్బు ఉందండి, నువ్వేం చేయాలని కనికరించాలి. నీ చెయ్యి ఎలా ఉందండి, ఆ చెయ్యి ఎలా ఉందండి, నీ చెయ్యి ఎలాగెందుకు పెట్టాడు, వాళ్ళు సాయం చేద్దామని. ఇప్పుడు ఎప్పుడు కూడా ఇలా చదువుతున్నారు, మీకు అపాయం వచ్చినప్పుడు నేను నవ్వుతాను అన్నాడు. ఎందుకని చెప్పనా, ఎదుటి వాళ్ళు నువ్వు సాయం చేయకపోతే, ఎదుటి వారి అవసరాన్ని గుర్తించకపోతే నీకు అవసరం అంటూ వస్తుంది. ఎవరైనా దేవుడి దగ్గర రావాల్సిందే, స్త్రీ అయినా పురుషులైనా ఎవరైనా. కానీ ఎవరికి వ్యాధి ఏమి రావా, దేవుడు అవసరం ఉండదా? అలాంటోడైనా సరే దేవుడి దగ్గరికి వచ్చి తీరుతాడు. అదే చెప్పింది బైబిల్. అప్పు ప్రతి వానికి నీ ముఖం తిప్పిపోతున్నది తెలుసా. మీరు నీ శత్రువులను ప్రేమించనండి. నువ్వు శత్రువులను ప్రేమించకపోతే నీ శత్రువు అయిపోతే దేవుడికి అప్పుడు నిన్ను ఎలా ప్రేమిస్తాడు? చాకతాళించండి. మీరు క్షమిస్తేనే క్షమించబడతారు, మీరు ప్రేమిస్తేనే ఎదుటి వాళ్ళని మీరు ప్రేమించబడతారు, మీరు ఆదుకుంటేనే మీరు ఆదరింపబడతారు. ఇది కొలత, దేవుడి కొలత. చూసారా, మీరు ఎట్టి కొలతతో ఎదుటి వాళ్ళు ప్రేమిస్తారో మీకు అట్టి కొలతతో నేను మిమ్మల్ని ఎదుటి వాళ్ళు మీరు ఎలా అయితే క్షమిస్తారో మీరు చేసిన తప్పులు కూడా నేను, ఒకవేళ మీరు క్షమించకపోతే నేను మిమ్మల్ని క్షమించను. చూసారా, లా అండ్ ఆర్డర్ ఎలా ఉంటుంది? చూసారా, లా అండ్ ఆర్డర్ ఎలా ఉంటుంది? దేవుడు లా అండ్ ఆర్డర్.